హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను హాస్పిటల్ బ్యాగ్ అంటే డెలివరీకి ఏమేమి ప్యాక్ చేసుకున్నాను అనేది డీటెయిల్గా చూపిస్తున్నాను. మేమైతే మా డెలివరీ మిలిటరీ హాస్పిటల్లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్యాక్ చేసుకున్నాను. ఒక ఫైల్లో మొత్తం హాస్పిటల్ పేపర్స్ అంటే స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్, ఇంకా ఐడి ప్రూఫ్, జిరాక్స్ కాపీస్ ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట ఒక ఫైల్లో, ఈజీ ఉంటుందని. అండ్ నెక్స్ట్ మాకు ఇలా బేబీకి అండ్ మదర్కి సపరేట్గా అడుగుతారనమాట. సో బేబీ కోసం అయితే నేను డెలివరీ అవుతూనే వేయడానికి ఒక డ్రెస్, క్యాప్, సాక్స్, స్వాడిల్, డైపర్ అండ్ ఒక టవల్ ప్యాక్ చేసుకున్నాను. నా కోసం ఒక ఫీడింగ్ నైటీ, ఇన్నర్స్ అండ్ ఒక ప్యాడ్ ప్యాక్ చేసుకున్నాను. డెలివరీ అవ్వగానే వాళ్ళకి ఈజీగా యూజ్ అవుతుంది. అండ్ ఇలా ఆఫీస్ బ్యాగ్ ఉంటుంది కదా మా ఆయనది, దాంట్లో నేను బేబీ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేశాను. మెయిన్గా జిప్స్ ఎక్కువ ఉంటాయి, ఈజీగా తీయచ్చు అని ఇది ప్రిఫర్ చేశాను అనమాట. లోపల ఏం పెట్టాను అనేది చూపిస్తున్నాను. డ్రై షీట్స్, దుప్పటి అండ్ మా మమ్మీ ఇలా బెడ్షీట్ని చింపి చిన్న చిన్న బెడ్షీట్స్ లాగా కుట్టిందనమాట. అవి కొన్ని ప్యాక్ చేసుకున్నాను. కొన్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట, ఎంత యూజ్ అవుతుంది అని. అండ్ నెక్స్ట్ ఒక కవర్లో స్వెటర్స్ అండ్ షర్ట్స్, వన్జీస్, ప్యాంట్స్ అన్నీ సపరేట్ చేసి ప్యాక్ చేసుకున్నాను కవర్స్లో. ఇది మస్కిటో రిపెలెంట్, మన బాడీ పైన స్ప్రే చేసుకోవడానికి అవసరం పడితే. శానిటైజర్ అండ్ బేబీ వైప్స్ అన్నీ చిన్న చిన్న ప్యాక్సే తీసుకున్నాను. నెయిల్ కట్టర్, పుట్టగానే బేబీస్కి నెయిల్స్ ఉంటాయి అందుకే. అండ్ కోంబ్ అండ్ ఇవి వేస్ట్ క్లాత్స్ ఉతికి పెట్టుకున్నాను, కాటన్ క్లాత్స్ని, దీనికైనా యూజ్ అవుతుంది. అండ్ క్లాత్ నాపీస్ మా మమ్మీ కుట్టింది, అవి ప్యాక్ చేశాను. అండ్ దెన్ ఇవి సాక్స్, ఒక 3-4 సాక్స్ అండ్ మిటన్స్ పెట్టుకున్నాను. క్యాప్స్, కర్చీఫ్స్ అండ్ ఇందులో వచ్చి క్లాత్ నాపీస్, అంటే లంగోట్స్ అంటారు కదా అవి కుట్టినవి అండ్ మళ్ళీ కొన్నవి కూడా పెట్టుకున్నాను. సూపర్ బాటమ్స్ యూజ్ చేశాను కొన్నవి అయితే. అండ్ ఇక్కడ డైపర్స్ అయితే ప్యాంపర్స్ యూజ్ చేస్తున్నాను, వెల్క్రోవి, న్యూ బార్న్వి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను, అవసరం పడితే మళ్ళీ కొనొచ్చులే అని. అయిన తర్వాత ఇవన్నీ కలిపి ఇలా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ జిప్లో శానిటైజర్ అండ్ క్లాత్స్, వెట్ వైప్స్, పౌచ్లో నెయిల్ కట్టర్, కోమ్, ఇంకా ఈ జిప్లో అయితే క్లాత్ నాపీస్, షర్ట్స్ అండ్ సాక్స్. ఇంకా నెక్స్ట్ జిప్లో అయితే మొత్తం బ్లాంకెట్స్, డైపర్ అన్ని పెద్ద ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇందులో ఒక షర్ట్ అయితే మా పాపకి పెట్టాను సెంటిమెంట్ కోసం అంతే. ఇక్కడ నేను యూజ్ చేసిన డ్రెస్సెస్ ఇవన్నీ కూడా నేను మా కజిన్ చెల్లి యూఎస్ నుంచి పంపించింది వాళ్ళ బాబువి, అవే యూజ్ చేస్తున్నాను అనమాట, కొత్తవి వాడద్దు అని. వీటిని అన్నీ ఉతికి పెట్టుకున్నాను. ఇందులో షర్ట్స్, ప్యాంట్స్, వన్జీస్ అన్నీ లాస్ట్ దాంట్లో పెట్టాను. ఇదైతే ఇలా బ్యాగ్ లాగా వస్తుంది కదా బేబీని క్యారీ చేయడానికి, అది. అండ్ మస్కిటో నెట్ వచ్చి బెడ్ అనమాట, అవి 2 ప్యాక్ చేశాను. అండ్ ఫీడింగ్ పిల్లో, ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. చిన్న సూట్ కేసులో ఎలా పెట్టుకున్నాను, స్వెటర్, షార్ట్స్, టాయిలెటరీ అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా ప్యాడ్స్, డిఫరెంట్ ప్యాడ్స్ పెట్టాను. అండ్ దెన్ పీరియడ్ ప్యాంటీస్ చాలా యూజ్ అయ్యాయి, అస్సలు టెన్షన్ ఉండదు లీక్ అవుతుంది అని. అవైతే చాలా యూజ్ అయ్యాయి. గ్లాస్, కటోరీ ఒకవేళ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే, టిష్యూ రోల్, ఇన్నర్స్ అండ్ ఫీడింగ్ నైటీస్ పెట్టుకున్నాను. సాక్స్ కూడా పెట్టుకున్నాను, క్యాప్ అండ్ టావెల్స్. అండ్ ఇది కాకుండా మా ఆయన అయితే స్వాడ్లింగ్కి క్లాత్స్ కొనుక్కొని వచ్చారనమాట. ఇది ఒకటి ఎక్స్ట్రా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక తీసుకున్నాము అంతే. ఇక్కడ నేను అన్నీ పెట్టుకున్న ఐటమ్స్ని లీస్ట్గా రాసి పెట్టానన్నమాట. థ్యాంక్ యూ.